ఇలా పట్టేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. ముందు పట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. మొత్తం రెండింటిని కలిపేసుకోవాలండి. సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కలను కూడా వేసి కలుపుకోవాలండి. ఇలా ఉంటే అండి తింటా ఉంటే పంటి కింద చక్కగా తగిలి దోసకాయ పచ్చడి అనేది మరీ టేస్టీగా ఉండిద్దండి. దీన్ని తాలింపు వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిర్చులు,